తెలుగు సినీ పరిశ్రమలో కథనాలు టైటిల్స్ ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ప్రియదర్శి హీరోగా దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా టైటిల్ ఇడుపు కాగితం అని ప్రకటించగానే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు ఈ ఇడుపు కాగితం అంటే ఏంటి, దీనికి ఉన్న చారిత్రక సాంస్కృతిక నేపథ్యం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా మారింది. ఇడుపు కాగితం అనేది పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామీణ మాండలిక పదం. దీని అర్థాన్ని పరిశీలిస్తే ఇడుపు లేదా ఇడుసు అంటే వదిలిపెట్టడం అని అర్థం. అంటే ఒక వ్యక్తిని లేదా ఒక బంధాన్ని వదిలేయడం అని అర్థం వస్తుంది. కాగితం అంటే మనం సాధారణంగా ఉపయోగించే పత్రం. వరసి ఇడుపు కాగితం అంటే ఒక ఒప్పంద పత్రం. నేటి కాలపు భాషలో చెప్పాలంటే ఇది విడాకుల పత్రం. నేటి కాలంలో భార్యాభర్తలు విడిపోవాలంటే కోర్టుల చుట్టూ తిరగడం, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడం సర్వసాధారణం. కానీ కొన్నేళ్ల క్రితం ముఖ్యంగా తెలంగాణ పల్లెటూర్లలో పరిస్థితి భిన్నంగా ఉండేది. అన్యోన్యంగా సాగలేమని భావించిన భార్యాభర్తలు తమ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు గ్రామ పెద్దల సమక్షంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేవారు. ఆ ఒప్పందాన్ని ఒక కాగితం మీద రాసి వారిద్దరూ సంతకాలు చేసేవారు. దీనినే ఇడుపు కాగితం అని పిలిచేవారు. ఒకరినొకరు వదిలిపెట్టి ఎవరి దారిలో వారు వెళ్లేందుకు ఈ పత్రమే ఆధారం. ఇది కేవలం విడిపోవడానికే కాకుండా ఆ తర్వాత ఎటువంటి తగాదాలు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే నేటికి తెలంగాణలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్న వారు ఉన్నారని తెలుస్తోంది. ఈ పదం ఆంధ్ర ప్రాంతం వారికి, అలాగే ఆధునిక నగరాల్లో పెరిగిన నేటి తెలంగాణ యువతకు పెద్దగా పరిచయం లేదు. అందుకే ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు చాలామంది అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఒక ప్రాంతీయ మాండలికాన్ని అంతరించిపోతున్న ఒక ఆచారాన్ని వెలికితీసి దానిని సినిమా పేరుగా పెట్టడం ద్వారా దర్శకుడు ఆ నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకున్నారని స్పష్టమవుతోంది. భాష అనేది సంస్కృతికి ప్రతిబింబం. ప్రతి పదం వెనుక ఒక కథ, ఒక చరిత్ర దాగి ఉంటుంది. ఇడుపు కాగితం వంటి పదాలు తెలంగాణ జీవనశైలిలోని ఒకానొక కోణాన్ని మనకు తెలియజేస్తాయి. ఒక సినిమా ద్వారా ఇలాంటి పదాలు మళ్లీ చర్చల్లోకి రావడం, తద్వారా మన మూలాలను, మన ఆచారాలను కొత్త తరానికి పరిచయం చేయడం అభినందనీయం. ఈ సినిమా ప్రేక్షకులకు తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని, ఆనాటి సామాజిక జీవన స్థితిగతులను ఎంత చక్కగా చూపిస్తుందో వేచి చూడాలి.